ఇంకా చెప్పాలి అంటే సర్ప్రైజింగ్ మనకి ఇది అతియోశక్తిలాగా అనిపిస్తుంది. ఒక కెపాసిటర్ పాజిటివ్, నెగెటివ్ పొలారిటీ ఏ విధంగా ఉంటుంది అని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండటం నేను గమనించాను. అయితే ఈ హామ్ రేడియో థియరిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ హామ్ రేడియో ప్రాక్టికల్‌గా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎంతో ఉంటుంది. కొంతమంది ఈ హామ్ రేడియో అంటే రేడియో సర్క్యూట్స్, రిసీవర్లు, ట్రాన్స్మిటర్ల మీద వాళ్ళు శ్రద్ధ కనపరిచి లేటెస్ట్ టెక్నాలజీ ముందుకు వెళ్ళటానికి వాళ్ళ శ్రాయశక్తిలో కృషి చేస్తుంటారు. మరికొంతమంది యాంటెనాల గురించి వాటి మీద డైపోల్ యాంటెనాలు, యాగి యాంటెనాలు, డైరెక్షనల్ యాంటెనాలు, ఆమ్ని డైరెక్షనల్ యాంటెనాలు ఈ విధంగా వాటి మీద కృషి చేస్తుంటారు. కొంతమంది ఈ ఐనోస్ఫియర్ కండిషన్స్ గురించి వాటి గురించి ప్రయోగాలు చేస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటుంటారు. ఈ థియరిటికల్ గా నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎంతైనా అవసరం. ఆ డెఫిషియన్సీ అనేది మనకి హామ్ రేడియో వల్ల కలుగుతుంది. ఓకే. చాలా సంతోషం అండి. ఈ హ్యామ్ రేడియో లైసెన్స్ ద్వారా ప్రాక్టికల్ గా అనేక నాలెడ్జ్ ని గెయిన్ చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. చాలా సంతోషం అండి. అంటే ప్రస్తుత తరుణంలో చిప్ సెమీ కండక్టర్ టెక్నాలజీ కూడా మనకు అందుబాటులో రాబోతుంది దరిదాపుల్లోకి. దాదాపుగా యాపిల్ లాంటి సంస్థలు కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఈ క్రూడ్ మోడల్ అయినటువంటి పాత విధానాలు ఉన్నాయి కదా, వాటి నుంచి ఇప్పుడు లేటెస్ట్ చిప్ సిస్టమ్ చాలా వర్షన్స్ డిజిటల్ ఎరాలో మనకి ఉన్నాయి. వీటిలో అప్గ్రేడ్ చేసుకుంటూ హ్యామ్ రేడియో ఎక్విప్మెంట్ ని ఏ విధంగా చేయగలుగుతున్నారు, వాటిని ఏ రకంగా ఉపయోగించుకోగలుగుతున్నారు విద్యార్థులు ఈ రోజుల్లో? ఓకే రామకృష్ణ గారు, ఒకప్పుడు మన హ్యామ్ రేడియో ఎక్విప్మెంట్లు ఏ విధంగా ఉండేవి అంటే ట్రాన్స్మిటరు, రిసీవరు వేరువేరుగా ఉండేవి. అవి చాలా బల్క్ గా ఉండేవి. అంటే చాలా కష్టం అనమాట. ఈ బ్యాండ్స్ మార్చాలన్నా కూడా చాలా కష్టం. అది మన వాళ్ళు పాత మిలిటరీ ఎక్విప్మెంట్, సర్ప్లస్ ఎక్విప్మెంట్ తెచ్చుకుని వాడేవాడు ఎక్కువ మంది. అయితే ఒక్కొక్కటి 55 కిలోలు, 65 కిలోలు కూడా ఉండేవి. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది. సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్ అన్ని కూడా మనకి అందుబాటులోకి వస్తున్నాయి. వీటితో పాటు హ్యామ్ రేడియో ఆపరేటర్స్ కూడా ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని మన వాళ్ళు ఎక్విప్మెంట్స్, కొత్త ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్నారు. ఒకప్పుడు ఒక ఎక్విప్మెంట్ చేయాలంటే ఒక్కొక్క బ్యాండ్ కి ఒక్కొక్క సర్క్యూట్ అవసరం అయ్యేది. ఇప్పుడు అంటే ఒక బాక్స్ లో 3 నుంచి 30 మెగా హెర్ట్జ్ వరకు ఉన్న ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని కలిపిన ఎక్విప్మెంట్స్ మన వాళ్ళు ఇక్కడే మన తెలుగు రాష్ట్రాల్లోనే తయారు చేస్తున్నారు.